సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికవడం శుభపరిణామమని ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బొత్స సత్యనారాయణ మరిన్ని సేవలు అందిస్తారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగగీత విశ్వనాథ్ కొనియాడారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీగా నూతనంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికవడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు అభిమానులకు వంగగీత విశ్వనాథ్ మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. హృదయపూర్వకంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం. పార్టీ క్యాడర్ అందరికీ కూడా మా మనిషి అనే కొద్దిమంది వ్యక్తులు బొత్స సత్యనారాయణ గారు ఒకరు. నిజంగా స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అందరికీ కూడా చాలా సంతోషాన్ని, బలాన్ని, ఆనందాన్ని ఇచ్చింది పార్టీ క్యాడర్ అందరికీ కూడా. ముఖ్యంగా ఒక వాతావరణం నడిచింది ఎన్నికల ముందు. మరి ఎంత పూర్తిగా వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నప్పటికీ కూడా మరి ఏదో విధంగా అందరినీ కూడా మభ్యపరచో, లేకపోతే ప్రలోభపరచో, లేదా ఆశపెట్టో, లేదా భయపెట్టో ఏదో రకంగా మరి స్థానిక సంస్థల ప్రతినిధుల్ని తప్పుదోవ పట్టించడానికి ఒక ప్రయత్నం జరిగినప్పటికీ కూడా మరి బొత్స సత్యనారాయణ గారు మా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టుతో స్థానిక సంస్థల ప్రతినిధులు ఇచ్చిన సహకారంతో ఆయన అభ్యర్థిగా నిలబడి అందరితో కూడా మాట్లాడి అందరితో కూడా సంయానం చేసుకోవడం వల్ల ఈరోజు కూటమి అభ్యర్థిని పెట్టకపోవడం నిజంగా ఒక రకంగా అయితే కూటమి అభ్యర్థి పెట్టకపోవడాన్ని అభినందించారు. ఎందుకు అంటే ఎవరైతే స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారో, ఎవరైతే ఏ పార్టీ గుర్తు మీద నెగ్గిన వారు ఉన్నారో వారిని వారి యొక్క స్వేచ్ఛాయుతంగా కానివ్వకుండా ప్రలోభాలకి గురి చేసే విధంగా ఉండే ఎలక్షన్గా ఉండేది. ఈ ఎలక్షన్ కనుక జరిగి ఉంటే వేరే రకంగా ఇది అందరికీ కూడా చెడ్డ పేరు తెచ్చే పరిస్థితి ఉంది. కానీ నిజంగా అలా జరగకపోవడం అనేది మా అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. బొత్స సత్యనారాయణ గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనకి మరి పార్లమెంట్ చూశారు, అసెంబ్లీ చూశారు. ఈవేళ మొట్టమొదటిసారిగా కౌన్సిల్కి వెళ్ళబోతున్నారు. కౌన్సిల్లో కూడా తమ వాణిని వినిపిస్తూ, వైఎస్ఆర్సీపీ వాణిని వినిపిస్తూ, ప్రజల గురించి మాట్లాడుతూ మరి ప్రజా విషయాల్ని, ప్రజలకి ఇబ్బంది కలిగించే విషయాలన్నీ ప్రస్తావించడానికి ఒక మంచి వాయిస్ దొరికిందనేది మేము అందరం భావిస్తున్నాం. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరొకసారి మా క్యాడర్ అందరి తరఫున, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరి తరఫున, నా తరఫున మరొకసారి వారికి హార్దికంగా శుభాకాంక్షలని తెలియజేస్తాం.